స్థానిక జమాతే ఇస్లాం హిందూ కార్యాలయంలో దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. విలేకరుల సమావేశంలో కన్వీనర్ ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, మాజీ సైనికులు కార్గిల్ వీరుడు దౌలత్ ఖాన్ మరణించి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని, అదేవిధంగా దౌలత్ ఖాన్ మరణానికి కారణమైన నంద్యాల మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బందిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. న్యాయపరంగా మున్సిపల్ కమిషనర్ పై, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగిందని తెలిపారు. అబ్దుల్ సమద్ గారు మాట్లాడుతూ, ఈ నెల ఆఖరులోగా దౌలత్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా ఫక్రుద్దీన్ గారు, సిపిఐ పార్టీ సోహెల్ రానా, వైఎస్ఆర్సీపీ నూరుల్లా, ఎస్టీపీఐ తదితరులు పాల్గొన్నారు. తిరిగి అదే మున్సిపాలిటీలో చనిపోవడం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగిన సంగతులంతా ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళ ఇంట్లో బాధితులు ఉన్నారో వారి వైఫ్ మరియు వారి అమ్మాయికి ఈ గవర్నమెంట్ తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఆ రోజు ఫిరోజ్ గారు వారి ఇంటికి వెళ్ళి, మేము ఖచ్చితంగా మా తండ్రి గారు మక్కా పర్యటనలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం జరిగింది. దాని తర్వాత మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయ శాఖ మంత్రివర్యులు అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆదుకుంటాము, మరియు ఖచ్చితంగా దౌలత్ ఖాన్ గారి కూతురికి జాబ్ ఇప్పిస్తామని ఆయన పత్రికా సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం పత్రికల్లో కూడా ఆ విషయం చూసాము. కానీ ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. ఇంతవరకు దానిని నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇదే కూటమి నాయకులు ఎంతమంది వచ్చి రోడ్లపై నిలబడినారు అని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక వీరుడు మరణిస్తే ఎందుకు వాళ్ళకు న్యాయం చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము, అడుగుతున్నాము. కరీముల్లా కూడా, షేక్ కరీముల్లా అనే అతను ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఆయన ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు కూడా మౌలానా గారు, ముస్తాక్ అహ్మద్ గారు బయటికి వచ్చి ఎన్నో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్నో డిమాండ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయన గారు ఎక్కడి గురించి అడుగుతున్నాము. ఇక్కడ మీకు కించపని మేము చెప్పడం లేదు. మీరు ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా ప్రశ్నించారో, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ ప్రశ్నించడము ఇప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? ఆ కుటుంబానికి మీరు అండగా ఎందుకు నిలబడలేదు అని అడుగుతున్నాం అంతే. మీకు హేళన చేయాలనో లేకుంటే మిమ్మల్ని కించపరచాలని మేము చేయట్లేదు. మీరు మా నాయకులు, మా మైనార్టీ నాయకులు. ఒక మైనార్టీ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. దాదాపు ఎన్నో రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు మీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మాకు నమ్మకం ఉంది మీ పైన, ఇప్పటికి కూడా నమ్మకం ఉంది. మీరు బిజీగా ఉంటారేమో అని ఆలోచిస్తున్నాము. మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 1 గంట సేపు మీరు తలుచుకుంటే 1 నిమిషంలో మీ పని అయిపోతుంది, ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోండి. ముస్లిం సమాజం తరపున మీరు నిలబడాలని మేము కోరుతున్నాము. ఒకటే. ఇంకా ఏమంటే, న్యాయపోరాట కమిటీ తరపున ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మన లోకేష్ అన్న గారికి, మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారికి, అందరికీ ఈ బాధితుల తరపు నుంచి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. లెటర్స్ వారి ఒక లైఫ్ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ ఇంట్లో కుంపటి వెళ్ళడం చాలా బాధగా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? మున్సిపల్ కమిషనరు అవినీతి పరుడని రోజు ఘోషించని వారు లేరు. ప్రతి ఒక్కరు దీంట్లో నంద్యాల ప్రతి పౌరుడు బాధాతప్తుడే. ఎందుకంటే ఆయనను ఎవరు ఏం చేయలేకున్నాడు అంటే, అది మంచి ఏనుగు ఎవరిని పోషిస్తున్నారో, ఎవరు ఆయనను పోషిస్తున్నారో తెలియదు. కానీ ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారో కానీ ఆయన మీద ఏం ఈగ వాళ్ళకుండా చూసుకుంటున్నారు ఆయన అదే దాంతో. కానీ ఈరోజు మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా ఆ కమిషనర్కైనా, మున్సిపాలిటీకి అయినా, తర్వాత ప్రభుత్వ మినిస్టర్ గారికైనా 15 రోజులు కాదు, ఈ నెల ఆఖరి వరకు ఒక డేట్ ఇస్తున్నాము. ఈ నెల లోపల ఆమె చేతిలో, ఆ అమ్మాయి చేతిలో ఉద్యోగ ప్రకటన ప్రభుత్వం ద్వారా అంది ఉండాలా. లేకుంటే ఇక్కడి నుంచి మేము ఆ అమ్మాయిని తీసుకొని విజయవాడ పోయి ముఖ్యమంత్రి న్యాయ తలుపులు తడతాము. ఆ రోజు ఆమె గ్రీవెన్సెల్లో పోయి నంద్యాల పరిస్థితి, మున్సిపాలిటీ యొక్క చరిత్ర అంతా చిట్టా అక్కడ తెరచాల్సి వస్తుందని
తెలియజేస్తున్నాము. ఇప్పుడైనా లాస్ట్ ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, డిమాండ్ అనుకోండి. మేము తప్పనిసరిగా ఈ నెల ఆఖరి వరకు టైం ఇస్తున్నాము. ఆ లోపల ఆ అమ్మాయి వాళ్ళకి ఆర్థిక భరోసా ఏదో లభించాలా, ఆ అమ్మాయికి తప్పనిసరిగా ఉద్యోగ పత్రం చేతిలో ఉండాలా.